హలో అండి. వెల్కమ్ టు టెక్ సిపిఐ జోన్. హలో అండి. ఇప్పటి నుంచి మనం వచ్చేసి గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి అన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ మనం కంప్లీట్గా ఫుల్గా మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొత్తం కోర్స్ లాగా మొత్తం గిట్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం, ఆ తర్వాత గిట్ హబ్ అంటే ఏంటి, దాంట్లోకి మనం గిట్ ద్వారా లోకల్ రిపాజిటరీ నుంచి సెంట్రల్ రిపాజిటరీకి ఎట్లా పుష్ చేస్తాం డేటా అన్న దాని గురించి మీకు క్లియర్ కట్గా మొత్తం తెలుగులోనే ఉంటుంది. కంప్లీట్గా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే 1 బై 1 వీడియోస్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీ ఒపీనియన్. ఓకే, ఇప్పుడైతే మనం వాట్ ఈస్ గిట్ అండ్ గిట్ హబ్ అన్నది తెలుసుకుందాం. ఓకేనా, ఇది ఫస్ట్ క్లాసు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్గా గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి అన్నది కొంచెం థియరిటికల్గా తెలుసుకుందాం. చలో. గిట్. ఓకే, గిట్ అంటే ఏంటంటే మనకి వర్షన్ కంట్రోల్కి సంబంధించినటువంటి టూల్ ఇది. ఓకే, ఇది మనకి వర్షన్ కంట్రోల్కి సంబంధించినటువంటి టూల్ గిట్ అన్నది. గిట్ హబ్ అన్నది ఏంటంటే గిట్ హబ్. ఓకే, గిట్ హబ్ అంటే ఏంటంటే ఇది మనకు వచ్చేసి గిట్ హబ్లో ఇది ఒక రిపాజిటరీ అనమాట. దీంట్లో ఒక రిపాజిటరీ అని కాదు, ఇది ఒక స్టోరేజ్కి సంబంధించిన ప్లేస్ అనుకోండి. ఈ గిట్ అన్నది ఏంటంటే మీరు ఇంటర్నల్గా మీ యొక్క ల్యాప్టాప్లో లేకపోతే డెస్క్టాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదేంటంటే క్లౌడ్. ఓకే, ఇది క్లౌడ్, ఇది కంప్లీట్గా క్లౌడ్ అండి గిట్ హబ్ అన్నది. ఇదేంటంటే ఇది మీకు లోకల్ రిపాజిటరీ అవుతుంది, ఇది సెంట్రల్ రిపాజిటరీ అవుతుంది. అసలుకి మనకి గిట్ ఎందుకు పనిచేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే, గిట్ అన్నది మనకి వర్షన్ కంట్రోల్ టూల్. ఓకే, గిట్ అన్నది మనకి వర్షన్ కంట్రోల్ టూల్. దీంట్లో మన లోకల్ రిపాజిటరీ, మీ సిస్టంలో ఉన్న డేటాని మీకు సెంట్రల్ రిపాజిటరీ అంటే ఒక ఎగ్జాంపుల్కి మీకు చెప్పాలంటే మనకి ఒక ఇది గిట్ హబ్ అనుకోండి. ఓకే, ఇది గిట్ హబ్ అనుకోండి, ఇది వచ్చేసి సెంట్రల్ రిపాజిటరీ. ఓకే, సెంట్రల్ రిపాజిటరీ. ఓకే, సెంట్రల్ రిపో అనుకోండి. మనకి ఒక ఎగ్జాంపుల్కి ఒక డెవలపర్ ఉన్నాడు, ఇక్కడ మనకు ఒక డెవలపర్ ఉన్నాడు, ఇక్కడ ఒక డెవలపర్ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఒక డెవలపర్ ఉన్నారు, 4 డెవలపర్స్ ఉన్నారు. ప్రాజెక్ట్ అయితే సేమ్, ఓకేనా. ప్రాజెక్ట్ అయితే సేమ్, కాకపోతే డెవలపర్స్ అయితే 4. ఒకళ్ళేమో ఇండియా అనుకోండి, యుఎస్, యూకే, ఆ తర్వాత ఇక్కడ ఏం పెడదాం, ఆస్ట్రేలియా అనుకోండి. ఓకే, వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వర్క్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ అయితే సేమ్, కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ డేటా, వీళ్ళు డెవలప్ చేస్తున్నటువంటి డేటా, ఇతనొక డెవలపరు, ఇతనొక డెవలపరు, ఇతనొక డెవలపరు, ఇతనొక డెవలపర్. ఇక్కడ ఎట్ ఏ సేమ్ టైం 4 డెవలపర్స్ అన్నారు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 4 ప్రాజెక్ట్ అన్నది 4 మెంబర్స్కి ఒకే ప్రాజెక్ట్ కాబట్టి వీళ్ళు దీన్ని కనెక్ట్ అవ్వడాలి. ఏంటిది, ఇది సెంట్రల్ రిపాజిటరీ. గిట్ హబ్ అన్నది సెంట్రల్ రిపాజిటరీ. ఈ మధ్యలో మనం ఏంటంటే ప్రతి ఒక్క యూజర్కి వచ్చేసేసి ఇక్కడ మీరు చూసినట్లు ప్రతి ఒక్క యూజర్కి మనం వచ్చేసి గిట్ అన్నది వాడతాం. గిట్ ఇది గిట్ అన్నది మీకు చెప్పాను కదా, మన లోకల్గా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉండేటటువంటి ఒక సాఫ్ట్వేర్. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటన్నది స్టెప్ బై స్టెప్ చూద్దాను. ఫస్ట్ ఇది ఇనిషియల్గా స్టార్టింగ్లో మీరు వినండి ఏం జరుగుతుంది అన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గిట్ అనే సాఫ్ట్వేర్ని వాడి ఇక్కడ లోకల్గా డెవలప్ చేస్తున్నారు. సేమ్ టైము ఇక్కడ ఏదైతే కోడ్ ఈ పర్సన్ 1
2 3 4 మెంబర్స్ ఉన్నారు కదా. 4 మెంబర్స్ ఎట్ ఏ టైం ఏం చేంజ్ చేసినా సరే మీకు ఏంటంటే సెంట్రల్ రిపాజిటరీకి ఒకసారి పుష్ చేశారనుకోండి, యూజింగ్ గిట్ని యూజ్ చేసి మీరు ఏంటంటే సెంట్రల్ రిపాజిటరీ పుష్ చేశారనుకోండి, వీళ్ళందరూ సేమ్ టైం అప్డేటెడ్ కోడ్ అన్నది ఒకసారి క్లోన్ చేసుకుంటారు. వీళ్ళు 1 2 3 4 5 వీళ్ళందరూ క్లోన్ చేసుకుంటారు. దాన్ని ఏంటంటే మళ్ళీ ఎవరైతే అప్డేట్ చేస్తారో మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే వాళ్ళు స్పెసిఫిక్గా పర్మిషన్స్ అవి మొత్తం సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకి గిట్ హబ్ అంటే ఏంటన్నది మీకు అర్థమైంది కదా. గిట్ అన్నది ఏంటంటే మీకు ఒక అప్లికేషన్ అన్నమాట. ఓకే, ఏపీపీ, ఓకే, అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇది మీకు బేస్డ్ ఆన్ మీది విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, లైనెక్స్ అయితే లైనెక్స్, మీ బేస్డ్ ఆన్ మీ ఓఎస్ని డిపెండ్ చేసుకొని ప్లాట్ఫామ్ని మీరైతే ఇది ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకే, అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటన్న దాని గురించి మీకు నేను చదువుతాను. ఈ గిట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నది మీ యొక్క ల్యాప్టాప్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఇది అర్థమైంది కదా, గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటన్నది. గిట్ హబ్ అంటే ఏంటంటే స్టోరింగ్ ప్లేస్ అండి. ఓకేనా, స్టోరింగ్ ప్లేస్. అది ఏంటంటే గిట్ హబ్ అన్నది ఏంటంటే క్లౌడ్లో స్టోర్ అవుతుంది. అది అందరూ గ్లోబల్గా ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. గిట్ హబ్ అన్నది అది. గిట్ అంటే ఏంటంటే ఇది వర్షన్ కంట్రోల్ టూల్. ఓకేనా, ఈ గిట్ అన్నది ఏంటంటే ఇది వర్షన్ కంట్రోల్ టూల్. వర్షన్ కంట్రోల్ టూల్ ఇది. ఓకే, మీకు అర్థమైంది కదా. గిట్ అంటే వర్షన్ కంట్రోల్ టూల్. గిట్ హబ్ అంటే ఏంటంటే ఇది ఒక రిపాజిటరీ, క్లౌడ్ సెంట్రల్ రిపాజిటరీ. ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గిట్ అన్నది లోకల్ రిపాజిటరీ అనుకోండి. ఓకే, ఇది లోకల్ రిపాజిటరీ. ఈ గిట్ హబ్ అన్నది ఏంటంటే సెంట్రల్ రిపాజిటరీ. ఓకేనా, సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్ళి ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటన్నా మొత్తం చూద్దాం. చలో, డెస్క్టాప్ మోడ్కి వెళ్దాం. ఇప్పుడు మన వెబ్ పేజ్కి వెళ్ళిపోదాం. దాని పేరు వచ్చేసి ఇక్కడ నేను మన వెబ్సైట్కి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ మనం వెబ్సైట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ అని చూడండి, మీ విద్యా వేదిక అని చెప్పి ఇది నేమ్. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ ఇనిషియల్గా వచ్చేసి గిట్ అన్నది మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉందండి. ఈ వీడియో చేసే టయానికి ఏంటంటే ఇది మనకి డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ప్రాపర్గా మొత్తం అయితే డెవలప్ అవ్వలేదు. ఓకేనా, కొంచెం అయితే డెవలప్ అయింది స్టార్టింగ్లో. మన రిక్వైర్మెంట్ అంతవరకు డే బై డే మన క్లాసులు పెరిగే కొద్ది ఏంటంటే మనకు ఈ వెబ్సైట్ కూడా ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఏంటంటే కావాల్సింది సాఫ్ట్వేర్ ఒకటి కావాల్సి ఉంటుంది గిట్కి సంబంధించి. సో అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం ఎట్లా అన్న దాని గురించి చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇది మన సాఫ్ట్వేర్. ఓకే, ఇది మన సాఫ్ట్వేర్స్ అని చూసారు. ఇక్కడ మన రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. మీరు డే బై డే వెళ్ళే కొద్దీ ఏంటంటే మనం మొత్తం సాఫ్ట్వేర్స్ అన్నది ఇక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇందులో చాలా కోర్సెస్ అయితే యాడ్ అవుతాయి మీ విద్యా వేదికలో. ఓకే, ఇంకోటి మన వెబ్సైట్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇది మన టెక్ సిపిఐ జోన్కి సంబంధించి. ఒకవేళ మీరు ఎస్ఏపి సిపిఐ అన్నది ఫుల్ కోర్స్ తీసుకుంటే అసలు మొత్తం మీకు ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్క ప్యాలెట్ ఆప్షన్ గురించి ఎట్లా వాడాలి ఏంటన్నది మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా, ఫుల్ ఫ్లెడ్జ్గా క్లియర్ కట్గా అయితే ఎట్లయితే ఇది డెవలప్ చేయడం జరిగిందో అట్లానే ఇది కూడా మీ విద్యా వేదిక అన్నది కూడా ఇప్పుడు డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే ఇది కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇది మీ ఇంటర్ఫేస్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది హోమ్. ఇక్కడ మనకి మొత్తం లింక్స్ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఇక్కడ వస్తాయి. ఇది మా ప్రజెంట్ ఎస్ఏపి సిపిఐకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత మనకి సంబంధించిన కోర్సెస్ ఈ బ్రాంచ్ అని చూసారు. ఇక్కడ ప్రతి ఒక్క పైథాన్, సిఈ, జావా ఇక్కడ ఉన్నటువంటి మనకి ప్రతి ఒక్క కోర్సు సంబంధించి ఇక్కడ నుంచి డేటా అన్నది ఉంటుంది. ఓకే, ఆ తర్వాత సాఫ్ట్వేర్స్ వాటికి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ మొత్తం ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని నేమ్ వచ్చేసి మీ విద్యా వేదిక. నేమ్ ఎట్లా ఉందో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైనా కోడ్స్ ఉన్నాయంటే అవి ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత కమాండ్స్, ఇది గిట్కి సంబంధించిన కమాండ్స్, మనం రెగ్యులర్గా వాడేటటువంటి కమాండ్స్, ఇంకేదైనా కమాండ్స్ యాడ్ ఆన్ కావాలన్నా సరే ఇక్కడ నుంచి యాడ్ ఆన్ అవుతా పోతాయి. ఆ తర్వాత అబౌట్
మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇనిషియల్గా ఉంది కాబట్టి ఏమి ఇక్కడ ప్రాపర్గా అప్డేట్ చేయలేదు. ఇంకా కాంటాక్ట్ ఇక్కడ నుంచి ఇవి జస్ట్ ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఈ 1 by 1 అయితే హైపర్ లింక్స్ ఇస్తాను. ఓకే, కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యే విధంగా ఇది మనకి మొత్తం అయితే ఇన్ఫర్మేషన్. ఈ ఇంటర్ఫేస్లో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. గిట్కి సంబంధించి డౌన్లోడ్ గిట్ అని అనగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఎట్లా డౌన్లోడ్ చేస్తున్నాను, మీకు అర్థమైంది కదా. ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది మనం మీ విద్యా వేదిక. ఓకే, ఇక్కడికి ఎట్లా రావాలన్నది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఏం లేదు, ఇక్కడికి రావడం పెద్ద టాస్క్ ఏం కాదు. జస్ట్ మనం యూట్యూబ్కి వస్తాం. యూట్యూబ్కి వచ్చిన తర్వాత మోర్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ మీ టెక్ సిపిఐ జోన్ అని చెప్పి నార్మల్గా వచ్చే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీ విద్యా వేదికను చూసారా, రెండోది దీన్ని అయితే క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడికైతే వస్తారు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే జస్ట్ సాఫ్ట్వేర్ అన్నది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా, గిట్ మనం ఫస్ట్ ఇనీషియల్గా వచ్చేసి గిట్ సాఫ్ట్వేర్ అన్నది డౌన్లోడ్ చేస్తాం. ఓకే, డౌన్లోడ్ దాంతోపాటు ఇన్స్టాలేషన్ ఎట్లా ఉన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా చూడండి. సాఫ్ట్వేర్కి వెళ్ళాము. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ గిట్ అని చూసారా, ఈ గిట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీ యొక్క ప్లాట్ఫామ్, మీ యొక్క ల్యాప్టాప్ విండోసా, మ్యాకా, లైనెక్సా. మ్యాక్ అంటే మ్యాక్బుక్, లైనెక్స్ అంటే అదొక ఓఎస్. ఓకేనా, లైనెక్స్ ఓఎస్. ఆ తర్వాత విండోస్ అంటే మనం రెగ్యులర్గా వాడేటటువంటి ల్యాప్టాపే. ఓకే, దీన్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ డౌన్లోడ్ అని చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, జస్ట్ ఇది మనకి 65 ఏదో ఎంబీ ఉంటుంది అంతే. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వడం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ ఎట్లా ఉన్నది కూడా చూపిస్తాను చూడండి. ఇది మనకు వర్షన్ కంట్రోల్ టూల్ అండి. ఇది డౌన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫోల్డర్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫోల్డర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి దీన్ని డబుల్ క్లిక్ చేస్తే చాలు, ఇది ఇక్కడ నుంచి లోడ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏదైనా పాత్ చేంజ్ చేయాలంటే ఇక్కడ బ్రౌజ్ అని క్లిక్ చేసి పాత్ అయితే చేంజ్ చేసుకోండి. నేనైతే డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నాను. మినిమం మనకి ఇది ఇన్స్టాలేషన్కి డిస్క్ స్పేస్ 345 MB ఉండాలి. ఓకేనా, ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది చూడండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ మీరు అడిషనల్గా ఏమైనా కావాలనుకుంటున్నారా అన్న దాని గురించి ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. లేదు, నేను జస్ట్ నెక్స్ట్ డిఫాల్ట్గా ఉన్నాయి మొత్తం అంతే పెట్టేసి నేనైతే నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. మళ్ళీ బ్యాక్ రావచ్చు. ఓకేనా, డోంట్ క్రియేట్ ఏ స్టార్ట్ మెనూ ఫోల్డర్. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది క్లిక్ చేసామంటే స్టార్ట్ మెనూకి సంబంధించిన ఫోల్డర్ అయితే క్రియేట్ కాదు. ఓకే, మనమైతే ఏం క్లిక్స్ అయితే చేయట్లేదు, డిఫాల్ట్గా ఎట్లా ఉందో అట్లా నెక్స్ట్ కొట్టుకుంటా. నెక్స్ట్ సోర్స్, ఓపెన్ సోర్స్. నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకే, నెక్స్ట్ గిట్ క్రియేషన్. ఓకే, ఆ తర్వాత ఇన్స్టాల్. ఈ విధంగా మీరైతే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మనకి వర్షన్ కంట్రోల్ టూల్. ఓకే, ఇది ఇన్స్టాల్ అయిందా లేదా అన్నది ఎట్లా చెక్ చేయాలన్న దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఇన్స్టాల్ కానివ్వండి. ఆ తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి పింగ్ చేయండి, వాట్సాప్లో అయినా సరే. మీకు ఏంటంటే ఆల్రెడీ తెలుసు కదా వాట్సాప్లో ఎట్లా పింగ్ చేయాలి ఏంటన్న దాని ఇన్ఫర్మేషన్, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. ఇది కంప్లీట్ అయ్యేదాకా నేను ఏంటంటే పాస్ చేస్తా, మళ్ళీ టైం ఎక్కువైపోతుంది ఎందుకు. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వచ్చింది చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ యువర్ గిట్ సెటప్ అని చెప్పి ఇక్కడ వచ్చింది చూసారా. ఇక్కడ మీరు ఫినిష్ అని క్లిక్ చేస్తే చాలు. దీనిపైన ఇది క్లిక్ చేస్తే అంటే లాంచ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే జస్ట్ ఫినిష్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి మీకు వర్షన్కి సంబంధించి ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి ఏంటన్నది బ్లాగ్ లాగా ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి రీడ్ చేయొచ్చు.
ఇక్కడ నుంచి మనకి ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి ఏంటన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, దీన్ని అయితే నేను క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు మనకి ఏం రిక్వైర్మెంట్ లేదు కాబట్టి దీని గురించి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మనం 2.5.1.1 అన్నది 2.51.1 అన్నది ప్రజెంట్ మనం ఇన్స్టాల్ చేసినటువంటి విండోస్కి సంబంధించినటువంటి అప్లికేషన్. ఓకే, ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిందా లేదా అన్నది ఎట్లా చెక్ చేయాలన్నది ఒక టాస్క్. ఇప్పుడు అది చూద్దాం. ఇది మీ హోమ్ స్క్రీన్. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి మీ మౌస్లో కానీ మీ యొక్క లేకపోతే మీ యొక్క టచ్ ప్యాడ్ ఉంటుంది కదా, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి, గిట్ GUI హియర్, గిట్ బ్యాష్ హియర్ అని వచ్చింది చూసారా. ఇవి రెండు వచ్చినాయి అంటే మీ సిస్టంలో 100% గిట్ అన్నది ఇన్స్టాల్ అయిందని అర్థం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గిట్ హబ్ అకౌంట్ అన్నది ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని గురించి చూద్దాను. ఓకే, దాన్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, దానికోసం వచ్చేసేసి ఇప్పుడు మనం గిట్ హబ్ కదా, గిట్ హబ్కి వెళ్దాం. ఏం లేదు, మీరు జస్ట్ గూగుల్ సెర్చ్కి రండి, గిట్ హబ్ అని సెర్చ్ చేయండి. ఓకే, github.com అని చెప్పి ఇట్లా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ లింక్ని క్లిక్ చేయగానే ఇక్కడ సైన్ ఇప్ అని ఉంటుంది. సైనింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. లేదండి నాకు అకౌంట్ లేదు, ఫస్ట్ టైం నేను క్రియేట్ చేస్తున్నాను అన్నప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అయితే క్లిక్ చేయండి. సైనింగ్ అప్ అనేది క్లిక్ చేస్తాం. ఇక్కడ నుంచి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, యూజర్ నేమ్, ఆ తర్వాత మీ కంట్రీకి సంబంధించిన మీది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీని ఇక్కడ నుంచి చూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ అప్డేట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదన్నా మీరు కమర్షియల్గా ఒకేషనల్గా ఏదైనా ఒకేషనల్గా అప్డేట్స్ ఏమైనా వస్తే మీకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావాలా మీ ఈమెయిల్ అడ్రస్కి అన్నప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే ఏమైనా అప్డేట్స్ వస్తే అది మీకు ఈమెయిల్లో ఏంటంటే అప్డేట్ లాగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీన్ని క్లిక్ చేస్తే. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ 1 by 1 మన ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఆ తర్వాత యూజర్ నేమ్, ఆ తర్వాత ఇట్లా 1 by 1 అయితే ఇస్తాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ help@cpcpi@gmail.com ఇచ్చాను, నా ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత మనం ఏం పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడైతే ఇద్దాం. అది కూడా నేను ఆ పాస్వర్డ్ ఇచ్చేందుకు ఆపుతున్నా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ తర్వాత యూజర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ యూజర్ నేమ్ నేను ఏమేమి ఇస్తున్నానంటే TechCPI Zone అని ఇస్తున్నా. ఓకేనా, ఓకే, ఆ తర్వాత క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తున్నా. పాస్వర్డ్ మటుకి స్ట్రాంగ్గా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. దీనికి ఏమైంది, పాస్వర్డ్ తిరిగి లాగుతుంది, చూస్తా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పాస్వర్డ్, ఈమెయిల్ అన్నది ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది చూసారా. ఇక్కడ టోటల్గా 3 కూడా గ్రీన్ టిక్ రావాలి, అప్పుడు మాత్రమే ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇందాక చూసారా పాస్వర్డ్ కొంచెం వీక్గా ఉంది, సో దానివల్ల మీకు ఏంటంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు. ఓకే, ఇట్లాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తారు కాబట్టి మీకు నేను ఏంటంటే 1 by 1 క్లియర్గా అయితే చదువుతున్నా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నా. రిసీవ్ అన్నది చెక్ బాక్స్ అన్నది క్లిక్ చేయాలి నేను, మీరు చూసినట్టయితే. ఓకే, ఇక్కడ నుంచి నెవర్ అన్నది క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు అకౌంట్ వెరిఫికేషన్ అన్నది జరుగుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక OTP వస్తుంది, అది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని నేను ఇక్కడ నుంచి రీఫ్రెష్ చేస్తున్నా. ఇదిగోండి గిట్ హబ్ అని చెప్పి ఇక్కడ నుంచి మనకు ఒక
రావడం అయితే జరిగింది ఓటీపీ. దీన్ని నేను జస్ట్ కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి నేను జస్ట్ ఓకే చేయగానే ఇక్కడ మీరు చూసినట్లయితే మన అకౌంట్ అన్నది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మీ యొక్క యూజర్ నేమ్ లేకపోతే మీ ఈమెయిల్ అడ్రస్ రెండిట్లో ఏదన్నా ఇచ్చి ఇక్కడ నుంచి లాగిన్ అయితే అవ్వచ్చు. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాస్వర్డ్ అన్నది కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు యూజర్ నేమ్ అన్నది మీరు ఎట్లా క్రియేట్ చేసుకుంటారంటే కాలేజ్ టైంలో కూడా మీరు గిట్ని వాడారా గిట్ హబ్ వాడారా అని చెప్పి అడుగుతారు. కాబట్టి ఆ టైంలో ఏంటంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేసుకోండి మీ యొక్క నేమ్ వచ్చే విధంగా. ఓకేనా, యూజర్ నేమ్ అన్నది. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే లేకపోతే మీ హాల్ టికెట్ నెంబర్తో మ్యాచ్ అయ్యే విధంగా అయినా సరే మీ యూజర్ నేమ్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, కొంచెం అటు ఇటు చేయండి, మొత్తం ఎగ్జాక్ట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వద్దు. నేమ్తో పాటు హాల్ టికెట్ నెంబర్ మిక్స్ చేసి అట్లా ఇవ్వచ్చు యూజర్ నేమ్ కోసం. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఓకే అయిపోయింది. సేమ్ మీ ఈమెయిల్ అడ్రస్నే యూజర్ నేమ్ లాగా అయినా సరే వాడుకోవచ్చు, అది మీ యొక్క ఒపీనియన్. ఇప్పుడు మనం ఇక్కడ యూజర్ నేమ్ ఇద్దాం, TECHTECH. ఓకే, ఇక్కడ మనం పాస్వర్డ్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత జస్ట్ సైనింగ్ అని క్లిక్ చేస్తున్నాం. ఇదిగోండి మన గిట్ హబ్ అకౌంట్ అయితే రెడీ. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఏంటన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. అంతకంటే ముందు మనకు అసలుకి గిట్ అన్నది ఇక్కడ ఇన్స్టాల్ అయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ సెషన్లో ఇక్కడ నుంచి ఇంతవరకు మీరు క్రియేట్ చేయండి, మీ అకౌంట్ అన్నది క్రియేట్ చేయండి. ఆ తర్వాత గిట్ని ఇన్స్టాల్ చేయండి ఈ విధంగా. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను స్టెప్ బై స్టెప్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేనైతే ఇక్కడ జస్ట్ ఇన్వైట్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే గిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఎట్లా వస్తుందో అన్న దాని గురించి చూపిస్తాను. చూడండి, గిట్ ఓపెన్ గిట్ GUI హియర్ అని చూసారా, అది కాదు గిట్ బ్యాష్ అని చూసారా, ఇది మనకి ఇంపార్టెంట్. నేను క్లిక్ చేస్తాను, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు జస్ట్ గిట్ -v మన వర్షన్ చూడాలంటే ఇది. ఓకేనా, ఇది మనకి గిట్ వర్షన్ చూసుకున్నట్లయితే 2.5.1 ప్రజెంట్ విండోస్ 1లో ఉంది. ఓకే, మీకు ఇంకేదన్నా హెల్ప్ కావాలన్నా సరే హెల్ప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా కమెంట్స్ వస్తాయి ఇట్లా. ఓకే, దీన్ని నేను జూమ్ అవుట్ చేస్తాను చూడండి. పెద్ద మీకు 1 by 1 నేర్పిస్తాను. ఫస్ట్ ఇంతవరకు ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇట్లా చూస్తే మీకు వర్క్ అవుతుంది అనుకోండి, మీకు ప్రాపర్గా గిట్ కూడా ఇన్స్టాల్ అయిందని అర్థం. గిట్ని గిట్ హబ్ని ఎట్లా కనెక్ట్ చేయాలి, దాంతోపాటు వీటిని ఎట్లా మనం లోకల్ రిపాజిటరీ నుంచి ఫైల్స్ సెంట్రల్ రిపాజిటరీకి డైరెక్ట్గా ఎట్లా పుష్ చేస్తాం ఏంటన్నది ప్రతి ఒక్క దాని గురించి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చలో ఈ రోజుకి ఈ సెషన్ అయితే ఇక్కడ వరకే. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.